వాళ్ళ నేను దొండకాయ పెసరపప్పు వేపుడు చేసి చూపించిపోతున్నాను. ముందుగా దొండకాయలు బాగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఒక గంట ముందుగా ఒక కప్పు పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి. కూర చేయబోయే ఒక గంట ముందు నానబెట్టుకోవాలి పెసరపప్పు. దొండకాయలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అవి కొంచెం పండినట్లుగా ఉన్నా తీసుకోవచ్చు. కాయలు ఎక్కువ పండినట్లుగా ఉంటే, బాగా ఎర్రగా ఉంటే అవి వేసుకోకూడదు కూరలో. ఆ కూర టేస్ట్ బాగోదు. ఆ జిగురంతా వచ్చి పాత్ర అడుగునంతా మాడిపోయినట్లుగా ఉంటుంది. అందుకని అట్లా ఎక్కువ పండిని తీసేయాలి. ఈ పచ్చిగా ఉన్న కాయలు అయితే బాగుంటాయి. మనం బజార్లో తెచ్చుకున్నప్పుడు అన్ని మనకు తెలియదు కాబట్టి లోపల పండి ఉండయి, అన్ని రకాలు కలిసి ఉంటాయి కాబట్టి ఇంకా అట్లాగే వేసుకోవాలి. ఎక్కువ పండితే మాత్రం వేసుకోవద్దు కూరలోను. పచ్చివి అయితే బాగుంటాయి. ఇవన్నీ ఇట్లా తరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఆ దొండకాయ ముక్కలంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉప్పు అంతా బాగా పట్టేటట్టు ఆ దొండకాయలు ముక్కలంతా కలిపి బాగా కలిపి పెట్టుకోవాలి. దాన్ని ఆ ముక్కలు ఉప్పులో ఊరాలి. ఊరే వరకు ఒక గంట సేపు పక్కన ఉంచుకోవాలి. వాటిల్ని బాగా కలిపి పెట్టాలి. వాటిల్ని అవి ఊరిన తర్వాత నీరంతా వచ్చి బయటికి వాటిని పిండుకోవాలి. వాటిల్ని ఆ ముక్కలు ఉప్పులో ఊరి తగ్గిపోయి ఉన్నాయి. చూడండి, మీకు కనిపిస్తుందా? తగ్గిపోయి ఉన్నాయి దొండకాయ ముక్కలు. ఇప్పుడు ఆ దొండకాయ ముక్కల్ని గట్టిగా చేత్తో బాగా గట్టిగా నీరంతా జారిపోయేటట్టుగా పిండుకోవాలి. వాటిల్ని ఆ జిగురంతా కిందకు వచ్చేస్తుంది. ఆ జిగురుతో కూర చేసుకుంటే టేస్ట్ బాగోదు. జిగురు పిండేసి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది కూర. చూడండి జిగురు ఎంత కారుతుందో దాంట్లో నుంచి. ఆ జిగురంతా పిండేయాలి వాటిల్ని. మన చేతులు కూడా జోంగా అదొక రకంగా అయిపోతాయి. బాగా కడిగినా కూడా వదలవయ్యి. అట్లా పిండుకున్న తర్వాత చేతులు నూనె రాసి సబ్బుతో కడుక్కుంటే ఆ జోం అంతా పోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన నాన్ స్టిక్ పాత్ర పెట్టుకుని దాంట్లో 2 గరిటెలు నూనె వేసాను. ఆ గరిట ఒక్కొక్కటే 3 టేబుల్ స్పూన్లు పడుతుంది. 6 టేబుల్ స్పూన్లు నూనె లెక్క అవుతుంది. నూనె కాగిన తర్వాత దాంట్లోకి వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర బాగా వేసి బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా ముక్కలు కట్ చేసి జిగురు పిండి వేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు పోపులో వేసి కలుపుకోవాలి. ఇది నాన్ స్టిక్ పాత్ర కాబట్టి దొండకాయ ముక్కలు అడుగంటుకోకుండా బాగా వేగుతాయి. వేరే పాత్రలో వేయించుకుంటే అడుగున అంటుకుపోయి మాడిపోయినట్లుగా వస్తుంది. ఎక్కువ దగ్గరుండి కలుపుకుంటా ఉండాలి, శ్రమ పడాల్సి వస్తుంది. ఇది మూత పెట్టుకోకుండా వేయించుకోవాలి. ముందు నీరు పిండేసాం కాబట్టి మూత పెడితే మాడిపోయినట్లుగా అవుతుంది, టేస్ట్ బాగోదు. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, తొందరగానే వేగిపోతుంది. ఈ గరిటి పక్కన ప్లేట్ లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యింది. అయినా ఇంకొంచెం వేగాలి. ఈ కూరలోకి పెసరపప్పే కాకుండా పచ్చి కొబ్బరి తురుము గాని, పచ్చిశనగపప్పు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు గాని, అంటే పచ్చిశనగపప్పు కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన పచ్చిశనగపప్పు అయినా వేసి వేయించి చేసుకోవచ్చు. కూరలో బాగానే ఉంటాయి టేస్ట్. దీంట్లోకి ఇప్పుడు ఎక్కువ ఎర్రగా ఈ విధంగా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి, ముందు మనము ముక్కల్లో ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. చూసి బాగా కలుపుకొని కాసేపు వేగనివ్వాలి. దీన్ని బాగా వేగింది. ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఎక్కువ ఉండడం మాకు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ పెసరపప్పు వేశాను. మీకు ఇష్టం లేకపోతే తక్కువైనా వేసుకోవచ్చు. కాసేపు ఈ పెసరపప్పు వేసినాక కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు ఎక్కువ వేయించితే గట్టిగా అయిపోయి బాగోదు. మూత పెట్టి మగ్గించుకుంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం పెసరపప్పు మగ్గిందేమో. పెసరపప్పు ఇంకా మగ్గలేదు. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కూర మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చూద్దాము. పెసరపప్పు మగ్గిపోయింది. ఇప్పుడు దాంట్లోకి 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మేము కారం తింటాం కాబట్టి నేను ఇంత కారం వేసాను. ఇప్పుడు బాగా కారం అంతా కూరలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేగనిచ్చి మూత పెట్టుకోవాలి. ఈ కూర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవచ్చు. మా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నేను వేయడం లేదు. ఆ గరం మసాలాకి ఏం వేయాలో అవి కూడా నేను మీకు చూపిస్తాను.
కూర ఇంతటితో రెడీ అయిపోయింది. కూర గిన్నెలో తీసుకుందాము. ఈ మసాలాలు వేయకుండా చేసిన దొండకాయ పెసరపప్పు కూర ఈ విధంగా ఉంది. దీంట్లోకి మసాలాలు ఇష్టమైన వాళ్ళు, వేసుకోవడం ఇష్టమైన వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, చెక్క, జీలకర్ర, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి రెమ్మలు వీటిల్ని పొడి చేసి వేసుకోవాలి.